'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' అనే సినిమా ఆ మాట విన్నా, అది చూసిన ఫస్ట్ గుర్తొచ్చేది బ్రహ్మానందం గారు, కోవై సరళ గారు. అవునండి. వాళ్ళ పేరు చేసిన ఆ కామెడీ అవునండి. అసలు ఆ సినిమా మొత్తాన్ని అద్భుతంగా నిలబెట్టింది. అవునండి. ఆ అవును. సీక్వెన్స్ అంతా. సో, ఎలా సెట్ అయింది వాళ్ళిద్దరిది? అంటే ఎలా సెట్ అవుట్ అంటే సార్ ఇప్పుడు ఈ వడివే గారు చేశారండి దాంట్లో. సార్. కోవై సరళ గారు చేశారు. సార్. ఇక్కడ కోవై సరళ గారు ఓకే. ఎవరైతే బావుంటారు హ్మ్. అన్న దాంట్లో బ్రహ్మానందం గారు అయితేనే బావుంటారు హ్మ్. అని ఒక నిర్ధారణకొచ్చి బ్రహ్మానందం గారి సినిమా చూపిస్తే అంత ఇంట్రెస్ట్ చూపలేదాయన. ఓకే. అంటే దానికి నేను ఎడిక్ట్ అయిపోతానేమో, నేను చేసేది నేను చేస్తాను అన్న ఉద్దేశంతో ఆయన సినిమా చూసారు గానీ, ఒరేయ్ ఇంక మళ్ళీ నన్ను ఒరేయ్ అంటాడాయన. హ్మ్. ఆ సినిమా నాకు చూపించొద్దు ఇంకా, నేను చూడను అయిపోయింది. హ్మ్. నాకు అర్థమైంది క్యారెక్టర్ అని చెప్పి, ఆయన సొంత దాంతో, సొంత మైండ్ తోటి చెప్పింది చెప్పినట్టుగా చేశారండి ఆయన. ఓకే. అవునండి. అందువల్ల ఆ క్యారెక్టర్ అంత పడటానికి కారణం. ఇక్కడ నాకొక చిన్న డౌటు. కోవై సరళ గారు బ్రహ్మానందం గారిని అన్న అంటారు. అవునండి. అవును. వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళని పిలుచుకునేవారు. అవునండి. ఈ అవును. అవును. సినిమాకి ముందు గూడా అవునండి. వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు. అవునండి. అవును. వాళ్ళిద్దరి మధ్య ఇంత కెమిస్ట్రీ, ఇంత అల్లరి పెట్టి భార్యాభర్తలుగా చూపిస్తే వర్కౌట్ అవుద్దా? కాదన్న భయమే లేదా? ఎందుకు సార్ అది ఆర్టిస్టులు అన్న, చెల్లమ్మ ఇయన్నీ కూడా సెట్‌లో జరిగాయండి. బయటికి తెలీదు. హ్మ్. రామారావు గారు సావిత్రి గారితో అన్ని వేషాలు వేశారు కదా సార్. హ్మ్. సిస్టర్ బ్రదర్ క్యారెక్టర్ చేశారు, వైఫ్ క్యారెక్టర్ చేశారు. అది ఆర్టిస్టు క్యారెక్టర్‌లో ఇమిడితే అదేమి తెలీదండి. అయ్యేమి తెలియవసల. హ్మ్. అది. అండ్ ముఖ్యంగా సినిమాలో కోవై సరళ గారిచ్చే చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. అవునండి. షోడాని చోడా అన్న అవునండి. అట్లా మెలిపెట్టి అనడం. అవును. జోడా, ఆ! జోడా అంట. ఆ! జోడా అంటది. అట్లా మెలిపెట్టి అనడం. హ్మ్. సో, ఆ టైమింగ్ ఎవరు పట్టుకున్నారు? ఎలా రాసారది? అంటే సార్ ఇది డైరెక్టరు సీను రైటర్ సీన్ రాస్తాడండి. సార్. డెఫినెట్‌గా సార్ ఒక కొత్త హీరో వచ్చాడు. ఏమైనా చేయించొచ్చు. హ్మ్. కామెడీ చేయించడం. కరెక్ట్. స్వతహాగా తన కామెడీ టైమింగ్ పంచ్ ఉండాలి. ఎక్స్‌ప్రెషన్ ఉండాలి. కామెడీ చేయటం అంత ఈజీ కాదు సార్. సార్. కామెడీ డైలాగ్ చెప్పొచ్చేమో, డైలాగ్‌తో నవ్వించొచ్చేమో గానీ, హ్మ్. కామెడీని ఎక్స్‌ప్రెషన్ తోటి, డైలాగ్ పంచ్ తోటి హ్మ్. చేయటం అనేది టైమింగ్ అండి. ఓన్లీ టైమింగ్. సార్. ఈ ఇండస్ట్రీలో అంత టైమింగ్ ఉన్న ఏకైక ఆర్టిస్టు ఓన్లీ ఫస్ట్ 1-10 ఒకరే వస్తారండి. చిరంజీవి గారు. సార్. అంటే కామెడీ టైమింగ్ ఉంటది సార్. ఆ టైమింగ్‌లో పడితేనే కామెడీ పండుద్ది. కరెక్ట్. కరెక్ట్. టైమింగ్ దాటితే అది అపహాస్యం అయిపోద్దండి. అవును. అలా చిరంజీవి గారు ఏం చెప్పారంటే 1-10 ఆయనే సార్. కామెడీలో. అంటే ఆ పంచ్ అంత గొప్పగా చెప్పగలిగే కెపాసిటీ ఉన్న మనిషండి ఆయన. సార్. అప్పుడు దీంట్లో ఎందుకు చెప్పానంటే బ్రహ్మానందం గారు, కోవై సరళ అందరూ టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు కాబట్టి అంత పెద్దోళ్ళయ్యారు. హ్మ్. కానీ ఈళ్ళందరికంటే హీరో అయ్యుండి ఆయన టైమింగ్ చాలా బావుంటది. కరెక్ట్. ఎక్స్ట్రార్డినరీగా ఉంటదండి టైమింగ్. సార్. కామెడీ చేయటం మెయిన్ అందుకనే సార్ కొత్త వాళ్ళని కామెడీ చేసి పండించలేమండి. హ్మ్. కామెడీగా ప్రూవ్ చేసుకున్నామంటే మనం వేషం ఇవ్వగలం తప్ప, ఒక మనిషిని తీసుకొచ్చి కామెడీ రాని వాళ్ళని కామెడీ చేయించలేం. స్వతహాగా ఇక్కడ ఇద్దరు స్వతహాగా ఉండాలండి. హ్మ్. ఉన్నవాడినే మనం కామెడీ చేయించగలం. సార్. ఇప్పుడు స్వతహాగా లేని హీరోని ప్రేమించడం. హీరోలో స్వతహా లేదు. చెప్పి చేయొచ్చు. యాక్షన్ చెప్పి చేయొచ్చు. డాన్స్ చెప్పి చేయొచ్చు. కానీ కామెడీ టైమింగ్ మాత్రం ఒరిజినల్‌గా భగవంతుడు ఇవ్వాలి సార్. హ్మ్. అది మాత్రం కన్ఫర్మ్. సో, అక్కడ వీళ్ళిద్దరూ ఆల్రెడీ పండిపోయారు కాబట్టి ఆ కామెడీ వర్కౌట్ అయింది. బాగా పండిపోయారు. అటువంటి డైలాగ్ ఉంది. ఆ టైమింగ్‌లో నాకు బాగా నాలెడ్జ్ ఉంది. హ్మ్. ఆ టైమింగ్‌లో నాకు బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి అంత పండటానికి ఒకసారి చదివి వినిపించరా అనేవాడాయన. ఆ టైమింగ్‌లోనే వినిపించేవాడిని నేను. హ్మ్. అలాగే కోవై సరళ గారికి తమిళ్ రాదు కదా! తెలుగు రాదు కదా! హ్మ్. ఆవిడ తమిళ్‌లో రాసుకునేది. హ్మ్. నేను టైమింగ్‌లోనే డైలాగ్ చెప్పేవాడిని. నే డైరెక్ట్ టైమింగ్‌లో చెప్తే టైమింగ్ తెలుసున్న ఆర్టిస్ట్ అయితే ఇంకేముందండి ఆటోమేటిక్‌గా కరెక్ట్ సార్. పండుద్ది కదా! 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' సినిమా గురించి అందులో ఒక క్యారెక్టర్ గురించి నాది సీరియస్ క్వెషనే. అంటే మీరు మీ ఎక్స్‌పీరియన్స్ మొత్తం చెప్పాల ఆ క్యారెక్టర్ గురించి. ఈళ్ళ ముగ్గురు జాబ్స్ పోయిన తర్వాత బెంగుళూరులో నాకొక రిచ్ ఫ్రెండ్ ఉన్నారని చెప్పి ఒక ఫ్రెండ్ దగ్గరికి పోతాడు. ఆ ఫ్రెండ్ ఎవరంటే రవితేజ గారు. చాలా చిన్న క్యారెక్టర్. అంటే అప్పటికి ఇంకా ఆయన హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అంత చిన్న క్యారెక్టర్ చేసిన రవితేజ గారు తర్వాత కాలంలో ఇప్పుడు మాస్ మహారాజా అయిపోయారు. సో, ఆ టైంలో ఎలా ఉండేవారాయన? అసలా జోయల్‌గా ఇప్పుడెలా ఉంటున్నాడు స్క్రీన్ మీద ఆయన రియల్ లైఫ్ కూడా అదేనండి. సార్.
అసలు ఈగోగా ఉండటం కానీ, లేకపోతే మాట్లాడకుండా స్టైలిష్గా ఉండటం అదేమి లేదండి. అది ఇప్పుడు కూడా ఇప్పుడు అప్పుడు ఎలా ఉన్నాడు ఆయన, ఇప్పుడు అలా ఉన్నాడు సార్. అంటే చాలా జోయిల్గా ఉంటాడు సార్ మనిషి. సెట్లోకి వస్తానే అలా భుజం మీద చేసే అలా ఉంటాడు. ఇప్పటికీ అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. ప్లస్ ఆ క్యారెక్టర్ ఆయనకి చాలా ప్లస్ అయింది. సార్. ఎందుకు ప్లస్ అయిందంటే సార్, సమాజంలో 70% వాళ్ళే ఉన్నారు. అవతల వాళ్ళని మోసం చేసి తను చేయలేను అని చెప్పలేడు. చెప్పకుండా వీడు బిల్డప్ ఇచ్చుకుని సార్. చేయలేకపోవటం, ఒకవేళ చేసినా ఇది ఎదవ పని చేయించటం, దాంట్లో ఇరుక్కోవడం అనేది ప్రజెంట్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి సార్. అవును. అంటే 25 సంవత్సరాల క్రితం అటువంటి ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు ప్రతిరోజు జీవితంలో చూస్తున్న క్యారెక్టరు అప్పుడే మనం రావటం వల్ల ఆ క్యారెక్టర్కి అంత చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి మీరు అన్నట్టుగా. దాంట్లో ఫన్నే కాదు, దాంట్లో చాలా మెసేజ్ కూడా ఉంది. నిజాయితీ ఉంది. అవును. దాంట్లో ఫ్రెండ్స్ కోసం వాడు ఏం చేశాడు, వాడి జీవితం బ్యాడే కానీ బ్యాడ్ అని చెప్పుకోడు కదా, క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పుకోడు కదా. అవును. అయినప్పటికీ ఫ్రెండ్స్ని ఏదో చేయాలనే మంచితనం ఉంది. ఫ్రెండ్స్ చెప్తే మళ్ళీ వాళ్ళు చేయరేమో, చేయకపోతే వాళ్ళ ఫ్యామిలీలు బాగోమో మంచితనం ఉంది. ఇలాగా దాంట్లో కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే ఎందుకు అంత పర్టికులర్గా అడిగానంటే, నిన్న ఈ ఇంటర్వ్యూ కోసం మళ్ళీ నేను ఒకసారి సినిమా చూస్తున్నాను. చూసుకుంటారు, అర్థమవుతుంది. నా కొడుకు చూస్తా, నా కొడుకు గుర్తుపట్టాడు. ఈయన అంత పెద్ద హీరో కదా, అంటే వాడికి ఆ వెనక జర్నీ అంతా తెలియదు తెలియదు, చిన్న కదా. వయసు. ఈయన అంత పెద్ద హీరో కదా, ఈయనేంది పోలీసులు కొడుతున్నారు, కాలుతో కొడుతున్నారు రవితేజ గారిని, చాలా పెద్ద హీరో కదా అని చెప్పి అడుగుతున్నాడు వాడు. అడిగినప్పుడు నాకు నిజంగా అనిపించింది, ఎక్కడ చిన్న చిన్న క్యారెక్టర్లు, ఎక్కడ మాస్ సినిమాలు, ఎక్కడ మాస్ మహారాజా. అవునండి. కానీ ఇది వెరీ గుడ్ పర్సన్ అండి. ఆయన మాత్రం చాలా ఇప్పటికీ చాలా గౌరవంగా ఉంటాడు, జోయల్గా ఉంటాడు. సెట్లో చాలా జోయల్గా ఉంటాడు ఆయన. సార్. అండ్ కోవై సరళ గారిది అండ్ బ్రహ్మానందం గారిది ఫైట్ మొత్తం ఒకే సింగిల్ షాట్లో ఉంటుంది మొత్తం. అవునండి, బయట అంతా సింగిల్ షాట్ ఉంటుంది, లోపల సింగిల్ షాట్, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత సింగిల్ షాట్ ఉంటుంది. అవును. అసలు ఇప్పటికీ కూడా అసలు అది భయంకరమైన కామెడీ, కింద పడి దొల్లి నవ్వుతాం అనమాట. సో ఎలా హ్యాండిల్ చేశారు ఆ రోజు? సార్ అది రావటానికి మాత్రం వాళ్ళిద్దరు కష్టం అండి సార్. యాక్చువల్గా సార్ అది మన బ్రీతింగు, టైమింగు ఒకసారి చేస్తే అలసిపోయి రెండోసారి చేయలేం అనుకునే. ఇప్పుడు హీరో అనుకోండి సార్, బాగాలేదు అంటే రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, 10 సార్లు లేదు 1 మోర్ చేద్దాం సార్ అంటారు. ఇప్పుడు కామెడీ చేసి ఆర్టిస్టులు జనరల్గా సరిపోతులే మేము చేసాం కదా అనుకుంటారు. కానీ దానికి మాత్రం చెప్పాలండి, ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ అండి. బ్రహ్మానందం గారు ఫస్ట్ చేసారండి వాళ్ళు. సార్. సీన్స్ చదివాను, ఇలా ఉన్నాయా ఇలా ఉన్నాయా, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా కట్ అవుద్దని చెప్పాను. చేశారు. చేసిన తర్వాత నాకైతే అది నచ్చలేదు సార్. నా ముఖం చూసి ఏంటి అలా ఉన్నాడు అని అడిగాడు. నాకు అంతగా లేదు, చేస్తే బెటర్గా ఉంటుంది చెప్పు, దాంతో మాట చెప్పు అని, అంటే ఆవిడతో మాట చెప్పు అని. సరే ఇలా సరే అన్నారు. ఇద్దరు చూసుకున్నారు, చేద్దాం అనుకున్నారు. ఏం కావాలో చెప్పు అన్నారు. చెప్పాను, అలా దాంట్లో సరైన ఇది లేదు, ఏదో చేసేసామన్నట్టుగా ఉంది నాకు. ఇది చేశారు సార్. అంటే ఫస్ట్ సెకండ్ సైడ్ చేయడమే గొప్ప. అంటే మనిషి అలసిపోతాడు కదా. 10 నిమిషాలు టైం ఇమ్మన్నారు, ఇచ్చారు, చేశారు. సెకండ్ టైం కూడా నా ముఖం హ్యాపీగా ఓకే అని చెప్పలేకపోయాను. పిలిచాడు, ఏంటి ఓకే చెప్పలేదేంటి అని అన్నా. లేదనే నాకు ఏదో మిస్ అవుతుందనే, చాలా ఇంపార్టెంట్ సీను, జీవితంలో సినిమా చరిత్ర ఉన్నంతకాలం నిలిచిపోయే సీన్ ఇది. కరెక్ట్. ఎందుకంటే ఒక భార్య మొగుడు చేస్తున్న తప్పుడు పనులు బరాయించి ఒక్కసారిగా అరెస్ట్ అవుద్ది. అది జీవితంలో రేపొద్దుట అదిగో అలా ఉంటుంది తెలుసా అన్నట్టుగా ఉండాలి సీను, అని ఏదో మిస్ అవుతుందన్న. సరే ఇల్లు అన్నాడు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. మోహన్ గారు ఏంటి అన్నారు. ఒక 1 మోర్ చేద్దాం, చేయాలి 1 మోర్ చేయాలి అన్నారు ఆయన. అంటే రా అంటే వెళ్ళా, ఒకసారి చేసి చూపించరా అంటే మీ మైండ్లో ఏముందో. పనిప్రసాద్ అని చెప్పి ఆయన లేడు, ఇప్పుడు కాలం చేశాను, నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి. స్టేజ్ మీద మీ ఇద్దరం కో ఆర్టిస్టులు. అతను మనిషిని చూడటాకే నడక అది కామెడీ టింజ్లో ఉంటాడు అతను.
మేమిద్దరం కలిపి నేను బ్రహ్మానందం, తను కోవేశ్వర్ల చేసి చూపించాం. ఓకే. చేసి చూపిస్తే ఓకే అన్నారు. వాళ్ళిద్దరు 10 నిమిషాలు టైం ఇమ్మన్నారు. ఏదో మాట్లాడుకున్నారు. అలా తిరిగారు, పైకెళ్ళారు, అలా చేశారు, ఇలా చేశారు. ఓకే టేక్ అన్నారు, చేశారు. అదే దాంట్లో ఉంది, సినిమాలో ఉంది. సో, ఆ ఫైనల్ షాట్ ఇప్పుడొచ్చింది. ఫైనల్ షాట్ ఏమో సినిమాలో ఉంది. హ్మ్. మేము చేసి చూపించింది. హ్మ్. అంటే వాళ్ళు చేసినప్పుడు నుయ్యి ఎక్కుతాం లేదు, బకెట్ అనటం లేదు. హ్మ్. ఇవన్నీ కూడా నేను ఆడు కలిసి ఇలారా 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 ఇక్కడ పైకి ఎక్కుతావు నువ్వు, తన్నేస్తావు, అలా జంప్ చేస్తావు, అదే అడ్డు ఉంటుంది, అడ్డు పట్టుకుంటావు, హ్మ్. ఇలా మళ్ళీ కర్ర తీసుకుంటావు, ఇవన్నీ అనుకుని అయితే వాళ్ళిద్దరూ యాస్టీ చేశారండి. బా! యాస్టీ చేశారు. యాస్టీస్ కంటే 10% ఎక్కువే చేశారు. అది అప్పుడు ఓకే అయింది సార్. అది సార్, ఈ మొత్తం సీన్‌ని ఒక పెద్దాయన పక్క నుంచి గమనిస్తా అది కరెక్ట్‌గా అదే టైంలో రామానాయుడు గారు లోపలికి వచ్చి అంటే జనరల్‌గా ఇటువంటి సీన్‌కైతే అరుపులు ఉంటాయి. అరుపులు ఉంటాయి. కామ్‌గా ఉండదు కదా! అరుపులు ఉంటాయి. జనాలు నవ్వుతారు, అవును. క్లాప్స్ కొడతారు. ఈ హడావిడంతా చూస్తే ఎవరో ఇద్దరు కొట్టుకుంటున్నారు సెట్‌లో అన్న ఫీలింగ్ వచ్చింది ఆయనకి. వెళ్తూ కారు అంటే లోపల గ్లాసెస్ ఉన్నా గొడవ వినపడుతుంది. అంటే ఎంత గట్టిగా జరుగుతుందో గొడవ చూడండి. ఆపి అది గొడవ అవుతుంది చూడడానికి దిగిపోయాడు ఆయన. దిగి చూస్తే ఏంటి అని ముందుకొస్తే సార్ రిహార్సల్ చేసి చూపిస్తున్నాడు రాజేంద్ర రెడ్డి గారు. ఆయన స్టూడియోలోనే రామానాయుడు గారి స్టూడియో. సెట్ చేశాం. అయ్యే వరకు ఉండి ఆయన వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళాడు. నెక్స్ట్ నా సినిమా చేద్దిగానే సినిమా సురేష్‌లో సినిమా చేద్దిగానే అని అన్నారనమాట. అదొక మెమరీ అండి. సురేష్ ప్రొడక్షన్స్‌లో వర్క్ చేసిన చాలామంది డైరెక్టర్స్‌ని నేను ఈ మధ్య ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళందరూ రామానాయుడు గారి గురించి చెప్తున్న మాట ఏందంటే, పని చేసేటప్పుడు ఆయనకి ఇంత ఒక చిన్న స్పార్క్, వీడు కష్టపడుతున్నాడు అని ఆయనకి తెలిస్తే వచ్చి పర్సనల్‌గా భుజం మీద చేసి మాట్లాడి వెళ్తారు. లైఫ్ ఇస్తాడు సార్ ఆయన. లైఫ్ ఇచ్చి ఆయన భుజం మీద చేసి మాట్లాడాడు అంటే వాళ్ళ లైఫ్ మారిపోయిందని అర్థం. అవునండి. ఆయన కూడా నన్ను నెక్స్ట్ సినిమా చేద్దాం అన్నారు. 2 సబ్జెక్టులో కూర్చోబెట్టారు. అనుకోకుండా అది అలాగా ప్రొలాంగ్ అయింది, చేయలేకపోయాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమా షూటింగ్ నడుస్తుంది. ఒకరోజు ఆల్మోస్ట్ అర్ధరాత్రి అనొచ్చు, 10-11 దాటిపోయింది. మీ సెట్‌కి ఒక పెద్ద స్టారు శ్రీకాంత్ గారి కోసం కారు వేసుకొని వచ్చారు. ఎవరో గుర్తున్నారా మీకు? చిరంజీవి గారండి. శ్రీకాంత్ గారి కోసం కాదు సార్. అంటే శ్రీకాంత్ ఆయన బాగా అన్నయ్య అంటారు ఫ్రెండ్స్. మోహన్ గారి బర్త్డే. ఓకే. ఆ రోజు మేము సెట్లో ఉన్నామండి. ఆయన వస్తున్నారని తెలియదు మాకు. కరెక్ట్. ఆయన ఎంక్వైరీ చేసినట్టున్నారు. ఇలా మోహన్ గారి బర్త్డే కదా, ఎక్కడ ఉన్నారు అడిగినట్టున్నారు. సెట్లో ఉన్నారని చెప్పి తెలిసింది. సెట్కి వచ్చారు ఆయన. ఓకే. సెట్కి వస్తూ మేమందరం వండర్ అయ్యామండి. సెట్కి రావటం, వండర్ అవటం, కేక్ కట్ చేయటం. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి మీకు. మొన్న నేను ఫేస్బుక్లో పెట్టా. ఆయన మేము సెట్లో ఉండగా ఆయన వచ్చి మోహన్ గారి కేక్ కట్ చేయటం, నోట్లో మోహన్ గారికి ఆయన కేక్ పెట్టడం, ఇన్ని కొత్త ఫొటోస్ ఉన్నాయి దగ్గర. చిరంజీవి గారు అంటే ఎందుకు అంత అటాచ్మెంట్? అటాచ్మెంట్ అంటే సార్, చిరంజీవి గారికి అటాచ్మెంట్ ఏముంది సార్, ఆయన హిట్లర్ అనే సినిమా ప్రొడ్యూసరు, పెద్ద ఆయన, గౌరవం ఇవ్వాలి. ఆయన బర్త్డే మద్రాసులో ఉంటే మనం వెళ్ళొచ్చు, వెళ్ళలేకపోవచ్చు. ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నారు, ఏముంది వెళ్ళి 10 నిమిషాలు కనిపించొద్దాం అని ఆయనలో ఉన్నటువంటి మంచితనం. బయట చాలా మంది చిరంజీవి గారు సినిమా చేసిన తర్వాత డైరెక్టర్స్ని పట్టించుకోరు, అది ఇది అని చెప్పి ఒక నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తారు. ఎంత బ్యాడ్ అండి, ఎందుకు పట్టించుకోరండి హీరోస్? మీరు హీరో, నేను సినిమా చేశాను అంటే సినిమా చేసిన రాపోడు సినిమా లేనప్పుడు ఉండదు కదండి. మీ పనిలో మీరు ఉంటారు, నా పనిలో నేను ఉంటాను. మళ్ళీ కనిపిస్తే మాట్లాడతారుగా. అంటే ప్రతిరోజు పిలిచి భుజం మీద చేసి కాఫీ ఇవ్వాలా ఏంటి హీరో? నెగిటివ్గా అలాగే చెప్పుకుంటూ ఉంటారు సార్. సంజీవ్ గారు డైరెక్టర్ చూడరు, ఫుడ్ అంతా రాంగ్ అండి, రాంగ్ న్యూస్. ఎవరో బతాకాని ఏం పని లేకుండా భోంచేసి అరిగే వరకు చెప్పుకునే కౌరులు తప్పండి. చిరంజీవి గారు డైరెక్టర్ చూడు, ప్రొడ్యూసర్ చూడు, అసలు హీరో అన్నవాడు అసలు వాళ్ళు ఉండరు. అసలు చిరంజీవి గారు అటువంటి మనిషే కాదు. ఎవరైనా ఉంటే ఉన్నారేమో, కానీ చిరంజీవి గారు అటువంటి మనిషే కాదు. ఆయన ఉంటా ఈ స్థాయి, ఆయన స్థాయి ఏంటండి ఈ రోజుని? చిరంజీవి గారి గురించి పేరు తలుచుకుంటా కూడా అర్హత ఉండే మనిషి అయ్యాడు ఆయన. కొన్ని లక్షల మంది, కోట్ల మంది. అంటే చిరంజీవి గారిని ఒక మాట అన్నా, తలుచుకున్నా నీకు అర్హత కావాలి. ఆ స్టేజ్లో ఉన్న ఆయన్ని గిట్టించుకోరు అంటే ఎంత ట్రాష్ అండి. ఆ మాటలు పట్టించుకోకూడదు, అనవసరం. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి బడ్జెట్ ఎంత అయింది, అప్పుడు ఎంత కలెక్ట్ చేసింది? అంటే సార్ నేను బడ్జెట్ ఎంత అయిందో నేను చెప్పలేను. కారణం అంటే మోహన్ గారు స్క్రీన్లో కనిపించడానికి ఎంతైనా ఖర్చు పెడతారు. కానీ ఆ రోజుల్లో అది 18 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి, అంటే షేరే 18 కోట్లు అని చెప్పి డిస్ట్రిబ్యూటర్ చెప్తారు. అంటే అప్పుడు 18 కోట్లు అంటే ఇప్పుడు 10 టైమ్స్ అండి. అంతే కదా సార్.
10 టైమ్స్. అంటే సుమారుగా 300-400 కోట్లు ఇప్పుడైతే. అదే. శ్రీకాంత్ గారి రియాక్షన్ ఏంటి అంత పెద్ద హిట్ వచ్చాక? అంటే సార్ సరే మంచి మంచి ఇప్పటికీ భయ్యా భయ్యా అనుకుంటాము. ఆయన మంచి రియాక్షన్ అండి. హ్యాపీ కదా సార్. ఒక సినిమా హిట్ అయితే హీరోకి ఎంత హ్యాపీ సార్. చాలా హ్యాపీ అండి. ఇప్పటికి రాజేంద్ర కుమార్ గారు కూడా నన్ను ఒరే అన్నయ్య అన్నయ్య అంటాను, తమ్ముడు అంటాడు. రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ ఆయన కూడా చాలా హ్యాపీ అండి. ఒక పెద్ద హిట్ కదా సార్. అవును అవును సూపర్ హిట్ కదా సార్. అవును. హిట్లర్ సినిమా ఒప్పుకునే ముందు చిరంజీవి గారు సక్సెస్ పరంగా కాస్త బ్రేక్ తీసుకోన్నారు. అసలు ఎలా ఉండింది ఆయన ఆ సినిమాకు ఒప్పుకునే ముందు ఆయన మైండ్ సెట్ ఎలా ఉండింది? మీకు పెట్టిన కండిషన్స్ ఏంటి? ఏం మాట్లాడారు? అదే కండిషన్స్లో ఏం లేవు సార్. మోహన్ గారి దగ్గర ఆయన ఏం మాట్లాడుకున్నారో తెలీదు. మోహన్ గారు దేవి శ్రీదేవిలో చిరంజీవి గారు సినిమా చూశారు. సార్ ఆ సినిమాకి నేను కూడా వెళ్ళాను సినిమా చూసినప్పుడు. అలాగే రాజా కూడా వచ్చాడు. సార్ సినిమా కూర్చున్న తర్వాత ఎడిటర్ మోహన్ గారు వెళ్ళిపోయారు. సినిమా చూశారు. అందరూ బాగుంది అనుకున్నారు. అప్పటికి చిరంజీవి గారు ఎవరో నాకు తెలియదు కదా. మేమెవరో స్టాఫ్ లెక్క ఆయనకి. తర్వాత ఒక 15 రోజులకి చిరంజీవి గారు సినిమా చేస్తున్నారయ్యా అంటాం. ఫస్ట్ చిరంజీవి గారి పరిచయం నాకు, అంటే చాలాసార్లు చూశాను, నమస్కారాలు పెట్టాను, నమస్కారం సార్ అన్న ఇవన్నీ జరిగిపోగా ఫస్ట్ టైం ఏంటంటే ఎడిటర్ మోహన్ గారు తీసుకొచ్చి నా కో డైరెక్టరు తను రాజా అని చెప్పి పలానా సినిమాలు చేశాడని చెప్పి పరిచయం చేసి ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు సార్. ఆ మోహన్ గారు కారులో వచ్చారు కదా, ఓకే మీ కార్ను ఫాలో అవ్వమనండి అని చెప్పి ఆయన మా మోహన్ గారు వెనకాల సీట్లో కూర్చొని ఫ్రంట్ సీట్లో నేను కూర్చొని ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాను. దట్ ఈజ్ మెమరీ అండి. ఫస్ట్ చిరంజీవి గారు ఇంటికి వెళ్ళటం ఒక మెమరీ. వెళ్తూనే ఆయన కారులో ఎయిర్పోర్ట్ వరకు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ షెడ్యూల్ ఎలాగేయాలి ఏంటి అన్నీ ఆయన నాకు చెప్పటం. ఆడపిల్లలు 5 సిస్టర్స్ ఏ విధంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా జడలు వేసుకోవాలి, ఎలాగా డ్రెస్సింగ్ ఉండాలి, చూడగానే మన ఇంట్లో అమ్మాయిలాగా ఉండాలి, మన మధ్యలో తిరుగుతున్న అమ్మాయిలాగా ఉండాలి, ప్రతి ఓడికి వాళ్ళ సిస్టరో లేకపోతే మేనగోళ్ళో లేకపోతే వాళ్ళ పక్కింటి వాళ్ళ చిన్నాన్న కూతురు గుర్తు రావాలి అని నాకు ఆయన చెప్పటం. ఇవన్నీ కూడా ఆ కారులో ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి దారిలో జరిగిపోయిందండి. సార్ నా అదృష్టం ఏంటంటే ఎడిటర్ మోహన్ గారి దగ్గర నేను ఉండటం, ఆయనకు గౌరవం ఉంది. ఆయన దగ్గర కూడా ఏంటంటే డిఫరెంట్గా ఆయనకి ఇచ్చే గౌరవంలో 50% గౌరవం ఉంటుంది. దానితోడు ఏంటంటే ఎవరిని కూడా కష్టపడే వ్యక్తిని ఎవరిని కూడా హీనంగా చూసే మెంటాలిటీ కానీ చిరంజీవి గారు అక్కడ హీరో అవటం. దాని తోడు దాసనారాయణ గారి ఫాదర్ క్యారెక్టర్.